భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుల్లూరుపాడు మండల పరిధిలోని న్యూ కాలనీలో మాలలు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు పూల రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాలలను ఉద్దేశించి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా మాల కులస్తుల ద్వారా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కొందరు రాజకీయ ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణను తెరపైకి తీసుకువచ్చారని, అందువల్ల మాలలకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మందర్ రంజిత్, బడుగు వీరస్వామి, బరగడ రమేష్, బుడిబుడి ప్రతాప్, బోగిల రమేష్, ఇల్లంగి తిరుపతి, ఇల్లంగి గోపయ్య, బుడిబుడి ప్రభాకర్, కల్లోజి అన్వేష్, కల్లోజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో మాల మహానాడు మండల కమిటీ వేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా ఐక్యమై వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడాలనే ఉద్దేశంతో ఈ రోజున గ్రామాలన్నీ కూడా చైతన్య క్రమంలో ఈరోజు జూలూరుపాడు మండలంలో మాలలందరూ కూడా ఐక్యమై వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడడానికి ముందుకొచ్చారు. అందులో భాగంగానే ఈరోజు మాలల ఆత్మీయ సమ్మేళనం ఈ యొక్క జూలూరుపాడు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము బాహ్య ప్రపంచానికి తెలియజెప్పేదంటే వర్గీకరణ వద్దురా, కలిసి ఉంటే ముద్ర అనే నినాదంతో ముందుకెళ్తామని తెలియజేయడం జరుగుతుంది. జై భీమ్, జై భీమ్.